అనే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఈరోజు దిక్కు దివాణాలైన తెలుగుదేశం పార్టీ, తెగులు పట్టిన తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడికి కనీసం నాది గ్యారంటీ అని చెప్పి చెప్తా ఉన్నావే, గ్యారంటీ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఇందాక చెప్తా ఉన్నాడు మా లీడర్కి ఇల్లు ఉంది, అడ్రస్ ఉంది. ఎక్కడ వచ్చినాడు చెప్పు. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడా, చంద్రబాబు నాయుడు డోర్ నెంబర్ ఎక్కడా, చంద్రబాబు నాయుడు ఆధార్ కార్డు ఎక్కడా? అచ్చెన్నాయుడిని అడుగుతా ఉన్నా, చంద్రబాబుని అడుగుతా ఉన్నా. నువ్వు అసలు నీకు ఈ రాష్ట్రంతో నీకేం పనే? చంద్రబాబు నాయుడికి ఏం పనే? అడ్రస్, డోర్ నెంబర్, ఆధార్ కార్డు లేని ఈ వ్యక్తులు, విషాన్ని చిమ్ముతున్న ఈ వ్యక్తులు మేనిఫెస్టో అమలు చేస్తే అమలు చేయలేదని చెప్పేసి అబద్ధాలు చెప్పే ఈ వ్యక్తులు 2014 నుంచి 2019 దాకా వీళ్ళ మొత్తం కూడా హామీలను నెరవేర్చారంట. సిగ్గులేదు, సిగ్గులేదు. రుణమాఫీ మొత్తం కూడా పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తాను, ప్రతి పైసా చెల్లిస్తానని చెప్పిన ఈ దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలో మొత్తం కూడా రద్దు, పూర్తిగా మీ రుణాలన్నీ నేను రద్దు చేస్తా, మీకు రుణమాఫీ చేస్తానని చెప్పిన ఈ దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరూ కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి నిరుద్యోగంలో మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు, వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మేనిఫెస్టో గురించి మాట్లాడతారా? మీరు ఇటువంటి చిల్లర వేషాలు వేయబట్టి ఆ మేనిఫెస్టోని తీసుకెళ్లి ఆ కనీసం వెబ్సైట్ నుంచి తీసిపారేసిన ఈ తెలుగుదేశం పార్టీ, మిమ్మల్ని ప్రజలు నమ్మరుగాక నమ్మరు, చంద్రబాబు నాయుడిని నమ్మరుగాక నమ్మరు. కాబట్టి మీ పాపం పండింది. మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా అంతా ఇంత కాదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు 23 సీట్లకు పరిమితం చేశారు. ఈరోజు నమ్మకంగా చెప్తాం, ధైర్యంగా చెప్తున్నాం, విశ్వసనీయతతో విలువలతో రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రతి గడపలో కూడా సంతోషం, ఆనందం వెల్లువిరుస్తున్న ఈ పరిస్థితులు ఎవరు? భారతదేశ చరిత్ర చూసుకోండి. ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా బటన్ నొక్కుతా ఉన్నాడా? పేద ప్రజలకు డబ్బులు వెళ్తా ఉన్నాయా? 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు శరవేగంగా కొడుతున్న ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నాడా? ఇన్ని లక్షల మంది పిల్లలను చదివిస్తూ సుమారుగా 65 లక్షల మందికి ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చే ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉన్నాడా? పిల్లల అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్, కాపు నేస్తం, ఇన్ని పథకాలు ఇస్తూ ప్రజల మన్నలను పొందుతూ ఉంటే కనీసం చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదు చంద్రబాబు నాయుడికి. ఎక్కడికన్నా వెళ్ళి చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక పథకం లేదు. నేను ఇది చేశానని చెప్పుకోవడానికి లేదు. ఇటువంటి దుర్మార్గమైన మాటలు చెప్పే ఈ అచ్చెన్నాయుడు అవ్వచ్చు, ఆ ఎండుకో వగైరాలు కావచ్చు, ఏదో ఆర్టీసీ బస్సుల్లో అంట ఉచితంగా ఆడవాళ్ళకి ఇది మేనిఫెస్టో అంట. నీ దిక్కుమాలిన మేనిఫెస్టో ఎవడు నమ్ముతాడు రా? నీ దిక్కుమాలిన మేనిఫెస్టో చించి చంద్రబాబు నాయుడు జేబుల్లో పెట్టు. లేదు నీ దిక్కుమాలిన మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అంటున్నారు కదా తెలుగుదేశం పార్టీ, జనసేన, చంద్రబాబు నాయుడు చించేమో పవన్ కళ్యాణ్ జేబులో పెట్టమను, పవన్ కళ్యాణ్ చించేమో చంద్రబాబు నాయుడు జేబులో పెట్టమను. ఇద్దరు కలిసి కట్టకట్టుకొని పోండి. మీ మేనిఫెస్టో ఎవడరా నమ్మేది? మీ మేనిఫెస్టో ఎవడన్నా నమ్ముతాడా? 2014లో మీరు మోసం చేసిన మోసాలకి ప్రాయశ్చిత్తం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మోకాళ్ళ మీద నడిచినా మీ పాపం పోదు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు కాక క్షమించరు.
మీరు ఆ రోజున చేసిన పాపాలు, మోసాలు, ఘోరాలు. మీరు మహిళలను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, నిరుద్యోగ యువతను మోసం చేశారు. ఈరోజంట ఉచితంగా ప్రయాణం అంట. నువ్వు ఉచితంగా ప్రయాణం మేము చెప్పామా? మేము అన్నామా? ఈడంట పెట్టేశాడంట, మేము ముందుగా పెడతామంట, మేము చెప్పామా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మేము చెప్పామా? నీ డ్రామాలు, నీ కట్టుకథలు, నీ కల్పితాలు చంద్రబాబు నాయుడు దగ్గర